ఫ్రాక్షన్స్ ఇచ్చి మనల్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఆన్సర్ని. ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఏం చేయాలి అంటే న్యూమరేటర్ వాల్యూస్కి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాము, డినామినేటర్ వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ వాల్యూ ఓవరాల్ వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఈ ఫ్రాక్షన్కి ఓవరాల్ హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే ఇలా ఫైండ్ అవుట్ చేసింది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, 2, 8, 16, 10కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తే 2కి 8కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 అవుతుంది. 2కి 16కి 2నే అవుతుంది. 2కి 10కి 2నే అవుతుంది. అంటే అప్పుడు మనకి ఓవరాల్గా పైన న్యూమరేటర్స్ హెచ్సిఎఫ్ ఏంటి? 2. ఇలా ఆప్షన్స్లో 2 న్యూమరేటర్లో ఉన్నది ఏముంది? సి. వీటికి కింద 3, 9, 81, 27కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 81 వస్తుంది. సో 2/81 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఇలా చేయాలి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటే. ఒకవేళ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి, డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటే న్యూమరేటర్స్లో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేస్తాము, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ చేస్తాము. ఇక్కడ మనల్ని హెచ్సిఎఫ్ అడిగారు కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ చేస్తాము. ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది, రెగ్యులర్ అప్డేట్స్ కోసము, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కోసము మనం అక్కడ ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. కావాలంటే బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి.